ప్రభువునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము కార్యారంభము కంటే కార్యాంతము మేలైనటువంటి ఈ అంశాన్ని ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 ప్రకారము ఈ యొక్క చివరి దినాలలో ఆరంభం కంటే అంత్య దినములలో ఉన్నటువంటి మనము ప్రభు కొరకు ఏ విధంగా జీవించాలి అనేటువంటి ఈ భాగాన్ని నేను తలంపు కలిగి మీ గమనంకు తీసుకొని వస్తున్నాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది 6 నుండి 10 వరకు ఒక భాగము. అయితే ఈ వచనాన్ని మాత్రం చూస్తున్నాము. తర్వాత భాగాల్లో మనం ఆయా సందర్భాలను బట్టి దాన్ని చూస్తాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గమనించండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సరే, ఎందుకు అంటున్నాడంటే గలతీ సంఘస్థుల గురించి పౌలు చెప్తున్నటువంటి విషయం, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వానికి మంచి పదార్థములో భాగం ఇయ్యవలను అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఏమి విత్తుతున్నాడో అదే పంటను కోస్తాడు. ఇది మరొక భాషలో బైబిల్లో మోసపోకండి, దేవుణ్ణి తిరస్కరించి తప్పించుకోవడము అసాధ్యం. ఈ మాటకు ఏది మనం చదువుకున్న మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయుడైనటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే, మోసపోకండి, దేవుణ్ణి తిరస్కరించి తప్పించుకొను వాడు అసాధ్యం. తప్పించుకొనడము అసాధ్యం. దేవుణ్ణి తిరస్కరించడం అంటే దేవుని యొక్క మాటను లేక దేవుడు ఉన్నాడనేటువంటి భయం లేకుండా జీవించటము, దేవునికి విరోధంగా చేసేటువంటి పాపమును వాడు తప్పించుకోలేడు అనేటువంటి విషయం. అందుకొరకనే మోసపోవద్దు. చాలాసార్లు మనం చేసేటువంటిది ఎవరు చూడటం లేదులే అని మనం అనుకుంటాము. అది తప్పు. అందుకనే దేవుడు చూస్తున్నాడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట. అంటే ఏమి విత్తుతాడో అదే పంటను, అంటే నీవు విత్తటము అనంటే ఏది చేస్తున్నావో ఈ భూలోకంలో మానవుడిగా ఉండి శరీరముతో ఏమి చేస్తున్నావో, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా, ఏమి చేస్తున్నావో దానిని బట్టే ఒకరోజు నీవు పంటను అంటే నువ్వు ప్రతిఫలం పొందుతావు. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ వచనాన్ని కొన్ని భాగాలుగా మనం తలస్తాము. ఈ రోజు ఒక చిన్న భాగాన్ని, ఏమి విత్తును అంటే ఏమి చేస్తున్నావో అదే మనము ఒకరోజు ఫలితంగా కోస్తాం, లేక మనం పొందుతాం. ఇదే భాగాన్ని అనుసరించి యోబు గారు ఒక చక్కని విషయాన్ని తెలియజేసినాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయంలో 8వ వచనము, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయును. గమనించినారా? అక్రమాన్ని దున్ని కీడును విత్తువాడు అంటే దాన్నే కోస్తాడంటే ఏదైతే నువ్వు కీడు విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. అందుకనే దేవుడు ఉన్నాడంటే భయం కలిగి మనం ఏమి చేస్తున్నామో అది మనం జాగ్రత్త కలిగి చేయడం అనేది అవసరం. ఈ దినమున ఆ విధంగా విత్తినటువంటి వాడు అంటే చేసిన వాడు, తిరిగి దానికి ప్రతిఫలంగా పొందినటువంటి వ్యక్తిని గురించి, ఒకరిని గురించి నేను మీకు తెలియజేయాలని చెప్పేసి తలస్తూ ఉన్నాను. గమనించండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము మీరు తర్వాత చదువుకోండి. ఈ 9వ అధ్యాయంలో యెరుబ్బయలు యొక్క కుమారుడు అబీమెలెకును గురించి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. యెరుబ్బయలు అంటే గిద్యోనుకు మరొక పేరు ఏంటంటే యెరుబ్బయలు. గిద్యోను అంటే కూడా మంచి పేరే, పడద్రోయువాడు, నరుకువాడు. యెరుబ్బయలు అంటే బయలును పోరాడువాడు అని అర్థం, మంచి పేరు. ఇజ్రాయేలులను తను ఎవరు గిద్యోను ఇశ్రాయేలును రక్షించినాడు న్యాయాధిపతిగా ఉండి. తిరిగి అతను తన తదనంతరము
మరలా తన యొక్క కుమారుల్లో కావాలని న్యాయాధిపతులు. సరే, ఆ విషయానికి వచ్చినాక ఏం చేశారంటే, యెరుబ్బయలు కుమారుడు అంటే గిద్యోని యొక్క కుమారుడు. ఏం పేరు? తన పేరు 9వ అధ్యాయంలో యెరుబ్బయలు కుమారుడు అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల వద్దకు పోయి వారితో కూడా తన తల్లి పితరుల కుటుంబీకులు అందరితో. ఎవరితోనంటే అబీమెలెకు. ఎవరు అబీమెలెకు అంటే గిద్యోని యొక్క కుమారుడు. 29వ వచనము 8:29. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించకపోయాను. గిద్యోనుకు అనేకమైన భార్యలు నందున కడుపునకైన 70 మంది కుమారులు ఉండిరి. షెకెములో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టిన. ఎవరు అబీమెలెకు అంటే ఉపపత్ని యొక్క కుమారుడు. తన భార్యలకు 70 మంది కుమారులు ఉన్నారు. ఉపపత్ని యొక్క కుమారుడు ఎవరు అని అంటే ఈ యొక్క అబీమెలెకు అనేటువంటి యొక్క వ్యక్తి. ఇతడు ఏం చేసినాడు అంటే, తన తండ్రి తదంతరము తను న్యాయాధిపతిగా అధికారిగా కావడం కొరకు తన యొక్క తండ్రి కుమారుడి యొక్క 70 మందిని ఒక్క రాతి మీద చంపినటువంటి వ్యక్తి. అల్లరి జనమును ఏర్పాటు చేసుకొని తన రక్త సంబంధికులందరినీ తన వరకు పోగు చేసుకొని తిరిగి షెకెము యొక్క యజమానులందరినీ తన వైపు తిప్పుకొని 4వ వచనం ప్రకారం 9:4లో అప్పుడు వారు బయల్పేరేతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొని వారు అతని వశమున నుండి దేవుని యొక్క అంటే వారి యొక్క గుడి యొక్క సొమ్ము తీసుకొని అల్లరి జనాన్ని పోషించుకుంటూ ఆ అల్లరి జనముతో గిద్యోని యొక్క కుమారులను 70 మంది కుమారులను తను ఒక రాజు మీద చంపించినాడు. అందులో ఒక వ్యక్తి చిన్నోడు యోతాము అనేటువంటి వ్యక్తి తప్పించుకొని పోయి గెరిజీము కొండ మీద నిలవబడి ఈ విధంగా మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి 7వ వచనంలో అట్లా ఉంటది. 8వ వచనం ప్రకారం చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వల్లని మనసు కలిగి బయలుదేరినాయి. మమ్మల్ని ఏలుమని ఓలివా చెట్టును అడగగా ఓలివా చెట్టు దేవుని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీ యొక్క మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. ఓలివా చెట్టు కాడికి వెళ్ళినాయి. నువ్వు మాకు రాజుగా ఉండు రమ్మంటే ఆ చెట్టు ఒప్పుకోలేదు. తన పనేందో తను దేవుడు తనకి ఏది ఇచ్చినాడో ఆ పనే నేను చేస్తానని చెప్పేసి అన్నటువంటిది చెట్టు. ఎంత మంచిది కదా! ఈ దినాలలో మన పని మనం చేయకుండా దేవుడు మనకి ఇచ్చిన పనులు చేయకుండా ఇతరుల పనులు చేసి వేరే వాళ్ళు చేసే పనులు చేసి నష్టం చేసే వాళ్ళ దినాలలో ఉన్నాం మనం. మరొక విషయం ఏంటంటే, అప్పుడు చెట్లు మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టు కాడికి వెళ్ళినాయి. ఆ చెట్టు కూడా చెప్పింది, నా మాధుర్యము నా మంచి ఫలాలు నేను ఇవ్వాలి, అది మాని నేను వచ్చేసి రాజుగా చేయను అని చెప్పేసి. ఆ తర్వాత మూడో చెట్టు కాడికి పోయినాయి. అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళిని అడిగినాయి. ద్రాక్షావళి ఏమంటే, మానవులు సంతోషపెట్టు నా ద్రాక్షరసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊదున వచ్చేదని అన్నది. అంటే ద్రాక్ష చెట్టు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్దకు మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల నా రండి, నా నీడన ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలోండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. కాబట్టి ఈ విషయాన్ని గురించి యోతాము చెప్తూ తన తండ్రిని లెక్క చేయకుండా, తండ్రి మేలు చేసినటువంటి వాటిని లెక్క చేయకుండా ఆ యొక్క అబీమెలెకు యొక్క బంధువులందరూ చేసినటువంటి యొక్క కార్యాన్ని బట్టి ఈ మాట చెప్పబడింది. అందుకొరకనే దేవుని బిడ్డలారా, ఏమి చేస్తున్నారో గమనించండి. 17వ వచనం, అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్త కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందుకు షెకెము వారి మీద అతని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారిలను మీరు ఉపకారం చేయకయు అతడు చేసిన క్రియలను మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకు రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగాను యథార్థంగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యంగా యథార్థంగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకు నందు సంతోషించుడి, అతడు మీ యందును సంతోషించి. లేకపోతే మీకు ఏమొస్తుందంటే శిక్ష వస్తుంది. అందుకనే 23-24 గమనించండి. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులను
కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపి అబీమెలెకును వారి సహోదరుల మీదికి అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచి షెకెము యజమానుల మీదికి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరం కలుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. గమనించినారా? చెట్లు రాజుగా పెట్టుకున్నాయి ఈ యొక్క దుర్మార్గుణ్ణి, ముండ్ల పొద లాంటి వాడిని. తిరిగి 70 మంది కుమారులను యెరుబ్బయలు కుమారులు చంపినటువంటి యొక్క ప్రాణ ద్రోహ ఫలం అంట. మోసపోకండి. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఏమి విత్తినాడో ఈ యొక్క అబీమెలెకు అనేటువంటి యొక్క వ్యక్తి ఏమి విత్తినాడంటే ఈ భయంకరమైన విత్తనం విత్తినాడు. దీన్ని బట్టి దేవుడే అతని మీదకి గొప్ప తీర్పును తీసుకొని వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకొక విషయం అతని గురించి మరొక విషయం చదువుతున్నాను, వినండి. ఈ విధంగా ఎట్లాంటి పరిస్థితులకు వెళ్ళినాడంటే అతడు ఒక యుద్ధానికి వెళ్ళడము, గోపురం దగ్గరికి వెళ్ళినారు. ఆ గోపురం దగ్గరికి వెళ్ళినప్పుడు సందర్భంలో ఒక సంగతి జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ గోపురం పైనుండి ఒక స్త్రీ ఏం చేసింది, తర్వాత అబీమెలెకు బెచేతునకు పోయి తెబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణం బలమైనటువంటి పట్టణం, పురుషులు స్త్రీలు ఉన్నటువంటి విషయం. శిఖరానికి ఎక్కిన అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చినప్పుడు దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురం నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాయి పడవేసినందున అతని కపాలం పలిగను. మోసపోకండి. దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తుతాడో చూసినారా? అబీమెలెకు విత్తినటువంటి విత్తనం, తాను చేసినటువంటి పనికి ఇప్పుడు ఏమైంది? ఒక స్త్రీ ఆ గోపురం మీద నుంచి తిరగటి రాయేస్తే అతని కపాలం బలిగింది. 54వ వచనం. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరును అనుకొనకుండానట్లు నీ కత్తి తీసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవు అతడు చచ్చెను. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు మరి ఎవరి చోటుకు వారు వెళ్ళిరి. గమనించండి. అట్లు చూడండి 56. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు అతని మీదికి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల్ల మీదికి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదికి వచ్చెను. కాబట్టి వీళ్ళారా, భయంకరమైన దినాలలో ఉన్నాం. మోసపోవద్దండి. మనం ఏమి చేస్తున్నామో, మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా చూసినారు కదా. అబీమెలెకు అనేటువంటి వ్యక్తి ఏం చేసినాడు? వారందరూ కూడా తన బంధువులని చెప్పేసి తన వైపు మళ్లించుకొని దేవుని యొక్క గుడిలో ఉన్నటువంటి ఆ వెండి తీసుకొని పోయి అల్లరి జనాన్ని 70 తులముల వెండి తీసుకొని పోయి అల్లరి జనాన్ని పిలుచుకొని అల్లరితో కలిసి 70 మంది కుమారులను యెరుబ్బయలు కుమారుని చంపినందుకు ఆ ప్రాణ హత్య దోషము తన మీదకి వచ్చింది. కాబట్టి మోసపోవద్దు. మనుషుడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తాడు. చివరి దినాలలో ఉన్నటువంటి మనము ఏది విత్తుతున్నామో, ఏం చేస్తున్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి భయంకర దినాలటువంటి మనము కార్యారంభం కంటే కార్యాంతము మేలండి. కాబట్టి మిగిలినటువంటి శేష జీవితంలో ప్రభువు కొరకు న్యాయవంతంగాను, మరి పరిశుద్ధముగాను, భక్తిగాను, విశ్వాసముగాను, నమ్మకంగా మనం జీవించకు మన ప్రభు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, మా గ్రహింపులో తీసుకొచ్చిన మాటను బట్టి వందనాలు. మోసపోకండి. దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తాడో అదే పంట కోస్తాడని అబీమెలెకు ఏదైతే విత్తినాడో ఆ పంటనే కోసినాడు. కాబట్టి మీ దీన్ని బట్టి మేము మంచి ఫలములను ఆత్మీయంగా జీవించటానికి, మేలుకరంగా జీవించడానికి మీరు మాకు సహాయపడండి. విన్నటువంటి మాట నీరు కట్టి పల్లింప చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువునందు వందనాలు.